హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకి 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. తెలంగాణ వారసత్వ కట్టడాలు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అనేక వారసత్వ కట్టడాలు, నిర్మాణాలు ఉన్నాయి. కోటలు, భవనాలు, అద్భుతమైన కట్టడాలు మన చరిత్రకు, మన సంస్కృతికి, మన వారసత్వానికి ప్రతీకగా ఉన్నాయి. హైదరాబాద్ అనగానే మన గుర్తుకొచ్చేది చార్మినార్. చార్ అంటే అర్థమైందండి 4, మినార్ అంటే అర్థమైంది స్తూపాలు. హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తుకొస్తుంది. దేనికి ప్రతీక చార్మినార్? హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చే చార్మినార్ దేనికి ప్రతీక అంటాడు. ఈ చార్మినార్ దేనికి ప్రతీక అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో కులీ కుతుబ్ షాహి ప్రేమ గుర్తుగా కొలువైన నిలయం. హైదరాబాద్లో మొహమ్మద్ కులీ కుతుబ్ షా తన ప్రేయసి పేరు మీద భాగమతి కొరకు నిర్మించిన నగరమే ఏ నగరం? భాగ్యనగరం. అందరి నోటిపైన ఇప్పటికి ఇదే పాట, కులీ కుతుబ్ షాహి ప్రేమ గుర్తుగా కొలువైన నగరం. అదే మన భాగుమతికి కట్టించిన భాగ్యనగరం అంటున్నాం. ఈ బాగ్ నగరే, బాగ్ అంటే అర్థం ఏందండి? తోటలు. బాగ్ నగర్ అంటున్నాం. బాగ్ నగర్ కాస్త తర్వాత ఏమైంది? భాగ్యనగర్గా మారింది. ఈ భాగమతే వివాహం తర్వాత తన పేరును హైదర్బీగా మార్చుకున్నది అంటున్నారు. ఆ హైదర్బీ పేరు మీదుగానే హైదరాబాద్ అని పేరు వచ్చిందని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. ఆ హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చేది ఏంది? చార్మినార్. చార్మినార్ని దేని గుర్తుగా కట్టించారు? ఆ రోజుల్లో అంటువ్యాధులు వచ్చాయి. ఈ రోజుల్లో అంటువ్యాధి అనగానే కరోనా అంటున్నాం. ఈ రోజుల్లో అంటువ్యాధి అనగానే కరోనా అంటున్నాం. అంతకుముందు 6వ నిజాం కాలంలో ఏమన్నారు? గత్తర్ అన్నారు. ఇప్పటికీ పెద్ద మనుషులు వాడతారు, వారు గత్తరచ్చిపోనరా అంటారు. గత్తర్ ఒక అంటువ్యాధి, ఇలా కరోనా అనేది ఒక అంటువ్యాధి. అదే మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో, కుతుబ్ షాహీలో గొప్పవాడైన జనరంజక గొప్ప పాలకుడైనటువంటి మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ప్లేగు వ్యాధి వచ్చింది. ఆ ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించినటువంటి కట్టడమే చార్మినార్. హైదరాబాద్లోని పాత బస్తీ ప్రాంతంలో ఈ చార్మినార్ను నిర్మించారు. మనకు ఎగ్జామ్లో అడిగాను, చార్మినార్ను నిర్మించినటువంటి రాజు ఎవరన్నాడు? మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనే రాజు ఈ చార్మినార్ను నిర్మించిండు. దానికన్నా ముందే 1591లో ఏ నగరానికి నిర్మాణం ప్రారంభమైంది? హైదరాబాద్. ఈ హైదరాబాద్ నగర నిర్మాణాన్ని ప్రారంభించింది కూడా ఎవరు? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. చార్మినార్ను కూడా నిర్మించింది ఎవరు? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. మనకు ఎగ్జామ్లో 2-3 టైమ్స్ ఏమడిగాడు? ఈ హైదరాబాద్ నగరానికి ఇంజనీర్ ఎవరన్నాడు? హైదరాబాద్ నగర రూపశిల్పి ఎవరన్నారు? మీర్ మోమిన్ ఆస్త్రాబాది. ఎవరండి? మీర్ మోమిన్ ఆస్త్రాబాది. ఎవరి మీర్ మోమిన్ ఆస్త్రాబాది? ఇతను ఇరాన్కు చెందినటువంటి సూఫీ సన్యాసి, ఇరాన్కు చెందినటువంటి ఇంజనీర్. అదేవిధంగా మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క దివాన్గా పనిచేసాడు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క దివాన్, ఇరాన్కు చెందినటువంటి సూఫీ సన్యాసి మరియు ఇంజనీర్ అయినటువంటి మీర్ మోమిన్ ఆస్త్రాబాది ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఇస్ఫహాన్ ఈ నౌ
అనే నగరాన్ని చూసి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించిండు. ఆ నగరమే ఈరోజు మనం ఉంటున్నటువంటి హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ సంస్కృతి ఇరానీ ఛాయ్తో కలిసిపోయింది, ఇరానీ సంస్కృతితో కలిసిపోయింది. ఈ సంస్కృతిని మనం ఏమన్నాం? గంగా జమునా కి తహజీబ్ అన్నాం. గంగా జమునా కి తహజీబ్ అంటే హిందూ ముస్లింల సంస్కృతికి, హిందూ ముస్లింల కలయికకు ప్రతీక ఏదండి? ఈ చార్మినార్. కారణం ఏంటంటే మనం ఉన్నది తెలంగాణ, 88% మంది హిందువులు ఉంటే ఇరాన్ ప్రాంతం నుండి మన సంస్కృతి అక్కడిక్కడ సంస్కృతి కలిసిపోయింది. ఈ సంస్కృతిని మనం ఏమన్నాం? గంగా జమునా కి తహజీబ్, హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక ఏందండి? చార్మినార్. దీనికి డిజైన్ గీసిన ఇంజనీర్ మీర్ మోమిన్ ఆస్త్రాబాది. ఇది మన వారసత్వ కట్టడం, మన సంస్కృతికి, మన ఐకమత్యానికి ప్రతీక ఏందండి? చార్మినార్. కాబట్టి ప్రతి ఒక్కరెళ్ళి చార్మినార్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని టుడే విత్ సెల్ఫీ విత్ చార్మినార్ అంటున్నారు. కారణం ఏంటంటే ఇది ఒక నిర్మాణం కాదు, ఇది ఒక కట్టడం కాదు, మన సంస్కృతికి, మన కల్చర్కి, మన యొక్క ఉన్నటువంటి ఐక్యతకు ప్రతీక చార్మినార్. ఆనాడు ప్రజారంజక పాలకుడైనటువంటి మొహమ్మద్ కులీ కుతుబ్ షా దీన్ని అద్భుతమైన కట్టడంగా నిర్మించిండు. అతను నిర్మించిన ఈ నగరమే మహానగరమైంది, మెట్రోపాలిటన్ సిటీ అంటున్నాం. ఆ నగరానికి శంకుస్థాపన చేసినటువంటి వాడే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. దీన్ని నిర్మించినటువంటి ఇంజనీరే మీర్ మోమిన్ ఆస్త్రాబాది. కుతుబ్ షాహీ సమాధులు. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతాన్ని 175 సంవత్సరాలు పరిపాలించి అద్భుతమైన పాలకులుగా పేరు తెచ్చుకుంది ఎవరంటే కుతుబ్ షాహీలు. కుతుబ్ షాహీలు ముస్లింలండి. అయినప్పటికీ కూడా ఇక్కడున్నటువంటి ఇరానీ పాలకులైన, ముస్లిం పాలకులైనటువంటి కుతుబ్ షాహీలు ఇక్కడున్నటువంటి ప్రజలను తమ కన్న బిడ్డల్లాగా చూసుకున్నారు. ఇక్కడున్నటువంటి ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకొని ఇక్కడున్నటువంటి ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకున్నారు. వాళ్ళు మరణిస్తే అద్భుతమైన సమాధులు కట్టారు. సమాధులు అంటే మనలాగా ఏదో చిన్న డబ్బాలాగా కాదండి. వీళ్ళ కోసం కట్టించినటువంటి సమాధులు ఇప్పుడు బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్గా ఉన్నాయి. ఏ స్పాట్గా మిగిలినాయి? ఇవి కుతుబ్ షాహీ సమాధులు అండి. దీన్ని కుతుబ్ షాహీ టోమ్స్ అంటున్నాం. టోమ్స్ అంటే ఏంది? సమాధులు. అవునా? తెలంగాణ కల్చర్లో కానీ, హిందూ కల్చర్లో కానీ సమాధులకు వెళ్తే మళ్ళీ స్నానాలు చేసి ఇంటికి వెళ్తారు. కానీ వీళ్ళ సమాధుల్ని ప్రతి ఒక్కరు చూడడానికి వస్తారు, స్నానాలు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాక స్నానాలు చేస్తారా? చేయరు. ఇవి సమాధులు కాదండి. ఇక్కడ ప్రజల యొక్క పరిపాలనకు, దర్శతకు, వాళ్ళ యొక్క అద్భుతమైన నిర్మాణాలకు, కట్టడాలకు ప్రతీక కుతుబ్ షాహీ సమాధులు. ఇందులో మొత్తం మహిళా సమాధులు ఎన్ని అంటారు? ఎందుకంటే కుతుబ్ షాహీలు మొత్తం 7 పరిపాలించారు. కానీ ఇందులో ఒకే ఒక మహిళా సమాధి ఉంది. అది గత పోటీ పరీక్షలో మనకు అడిగింది. కుతుబ్ షాహీ సమాధుల్లో ఉన్న ఏకైక మహిళా సమాధి ఎవరంటారు? హయాత్ బక్ష్ బేగం. ఎవరి సమాధి ఉంది ఇక్కడ? హయాత్ బక్ష్ బేగం. ఈమె పేరు మీదుగానే ఏ నగరం ఏర్పడ్డది? హయాత్ నగర్ అనే పట్టణం ఏర్పడ్డది. ఏ నగరం అండి? హయాత్ నగర్. ఇప్పటి కూడా మనం నల్గొండ వెళ్తుంటే హయాత్ నగర్ కనిపిస్తుంది. ఆ హయాత్ నగర్ అనే పట్టణం ఎవరి పేరు మీద ఏర్పడ్డది? హయాత్ బక్ష్ పేరు మీదుగా ఏర్పడ్డది. ఎవరి హయాత్ బక్ష్ బేగం? ఈ హయాత్ బక్ష్ బేగం మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క ఏకైక కూతురు మరియు వారసురాలు. ఇక్కడ ఉన్నటువంటి ఏకైక మహిళా సమాధి ఏదండి? హయాత్ బక్ష్ బేగం యొక్క సమాధి. ఈ హయాత్ బక్ష్ బేగం యొక్క బిరుదేది అంటాడు? ఈమె బిరుదే మా సాహిబా. మా సాహిబా. మా సాహిబా అంటే అర్థమైంది? రాజమాత. ఈమె నిర్మించినటువంటి అద్భుతమైన వారసత్వ కట్టడం ఏంటంట? హయాత్ బక్ష్ బేగం బిరుదు మా సాహిబా. ఈమె నిర్మించిన అద్భుత కట్టడమే మసబ్ ట్యాంక్. యాక్చువల్ అది మసబ్ ట్యాంక్ కాదండి, మా సాహిబా ట్యాంక్. ఆ మా సాహిబా ట్యాంక్ కాస్త ఏమైంది? మసబ్ ట్యాంక్గా మారింది. మా సాహిబా ట్యాంక్ కాస్త ఏమైంది? మసబ్ ట్యాంక్గా మారింది. అట్లా హైదరాబాద్లో ఉన్నటువంటి వారసత్వ కట్టడాల్లో గోల్కొండ పక్కనునే, గోల్కొండ నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న అద్భుతమైన వారసత్వ కట్టడాలు కుతుబ్ షాహీ టోమ్స్, కుతుబ్ షాహీ సమాధులు.